సౌందర్యలహరి శ్లోకం 1 భావం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాధిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతః పుణ్యః ప్రభవతి. శివః శివుడు, శక్త్యా శక్తితో, యుక్తః కూడి ఉన్నప్పుడు, ప్రభవితుం సృష్టించుటకు, శక్తః సమర్థుడు, ఏవం ఈ విధముగా, నచేత్ కాదేని అనగా శక్తితో కూడి ఉండనిచో, దేవః ఆ శివుడు, స్పందితుం అపి చలించుటకు కూడా, న కుశలః నేర్పరి కాడు, అతః ఈ కారణము వలన, హరిహర విరించాదిభిరపి విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలగు వారి చేత కూడా, ఆరాధ్యాం పూజింపదగిన, త్వాం నిన్ను గూర్చి, ప్రణంతుం నమస్కరించుటకు గాని, స్తోతుం వా స్తుతించుటకు గాని, అకృత పుణ్యః పుణ్యము చెయ్యనివాడు, కథం ఏ విధముగా, ప్రభవతి శక్తుడగును. తల్లి భగవతి శివుడంతటివాడు శక్తి స్వరూపిణి అయిన నీతో కూడి ఉన్నప్పుడు సమస్త సృష్టిని చేయుటకు సమర్థుడగుచున్నాడు. ఆ విధముగా నీతో కూడి ఉండనిచో అంతటి శివుడైనను చలించుటకు కూడా శక్తుడు కాదు. హరిహర బ్రహ్మాదుల చేత కూడా ఆరాధింపబడు నిన్ను గూర్చి నమస్కరించుటకు గాని, స్తుతించుటకు గాని పుణ్యము చెయ్యనివాడు ఏ విధముగా సమర్థుడగును, సమర్థుడు కాడని భావము. సౌందర్యలహరిలోని ప్రథమ శ్లోకాన్ని శివశబ్దంతో ప్రారంభించారు. అది శంకరులు. శివుడు, శక్తి వీరిద్దరికీ భేదం లేదు. శివశక్తుల కలయికే శ్రీచక్రం. ఈ శ్లోకంలో శంకరులు ఏమంటున్నారంటే, అమ్మా పరమేశ్వరుడు కూడా శక్తివైన నీతో కలిసినప్పుడే అతడు లయకార్యమును చేయగలడు. శక్తి కలయిక లేని శివుడు స్థాణువు మాత్రమే. అందుకనే హరిహర బ్రహ్మలు శక్తి యొక్క అనుగ్రహంతోనే తమ తమ కార్యములు నిర్వహించగలుగుతున్నారు. ఇక మానవులమైన మేమెంత, నీ అనుగ్రహం లేని మానవులు నిన్ను స్మరించడానికి అర్హులు కారు. అమ్మా ఓ పరమేశ్వరి, సర్వమంగళకారుడైన శివుడు కూడా జగన్నిర్మాణ శక్తివైన నీతో కూడితేనే కానీ ఈ జగత్తులను నిర్మించలేడు. నీతో కలవకపోయినట్లయితే అతడు కదలడానికి కూడా శక్తి లేనివాడు అవుతాడు. కాబట్టి త్రిమూర్తుల చేత కూడా పూజింపబడే నీకు నమస్కరించాలన్నా, నిన్ను పూజించాలన్నా, నిన్ను స్తుతించాలన్నా, కనీసం నీ పేరు తలచాలన్నప్పటికీ కూడా గత జన్మలలో పుణ్యం చెయ్యనివాడు సమర్థుడు కాడు. అంటే పూర్వజన్మ సుకృతం లేనిదే నిన్ను అర్చించడం కాదు కదా, కనీసం నీ పేరు తలచడానికి కూడా అర్హత ఉండదు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.